పార్లమెంట్ సభ్యురాలతో కలిపి మా ప్రజాప్రతినిధులతో కలిపి వారందరినీ కూడా పరామర్శ చేయడం జరిగింది. వారిని వారి తాలూకు కుటుంబ సభ్యులు కూడా పరామర్శ చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా పత్రికా సోదరులు ఒకటే విషయం చెప్తా ఉన్నాను. అన్ని విషయాలు వారు చాలా కూలంకుషంగా చెప్పారు. దీనికి గల కారణాలు ఏంటి అనేది ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి నాడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఏదైతే గిరిజన ప్రాంతాలు బాగుండాలి, ప్రతి వాడికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఒక ప్రభుత్వ రాజ్యాంగ హక్కు అది. ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి, వారికి మంచి విద్య ఉచితం అందాలనే ఆలోచనతోనే ఇవాళ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి భారతీయపురంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తే ఈ సంవత్సరన్నర కాలంలో మీరు చెప్పిన చిన్న చిన్న జబ్బులైతే ఇంతవరకు ఎందుకు వచ్చాం? సుమారు 150 కిలోమీటర్ల దూరం భారతీయపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వదులుకొని